హాయ్ అండి. సో ఎలా ఉన్నారు అందరూ? రోజు డైలీ వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాను కానీ కొత్త కదండి, ఎడిటింగ్ చేయడంలో కొంచెం టైం పట్టేస్తుంది. నెక్స్ట్ నుంచి కంపల్సరీగా టైం టు టైం పెడతాను. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆయిల్లెస్ చపాతీలు. ఈ చపాతీకి ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దానిలో 1.5 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఈ గోధుమ పిండి ఇంట్లో ఆడించిందండి, బయట దానిలో మైదా కలిసిపోతుంది. సో అది అన్హెల్దీ అనమాట. సో ఇదే వాడతాను. దీంట్లో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇంట్లో తోడుపెట్టిన పెరుగు ఉంటుంది కదా, ఒక 2 స్పూన్స్ గట్టి పెరుగు వేసుకోవాలి. దీనివల్ల చపాతీ చాలా స్మూత్గా వస్తుందన్నమాట. సో పెరుగు వేసుకొని బాగా దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కొద్దిగా వాటర్ తీసుకొని అది కొద్దిగా వేసుకుంటూ, ఎక్కువ వేసేకండి, అదంతా ముద్దలా అయిపోతుంది. కొద్దిగా మనకు కావాల్సినంత వేసుకుంటూ తడుపుకోవాలి పిండిని. ఒకే దగ్గర వేసారనుకోండి పిండి అంతా జారుగా అయిపోతుంది, చపాతీ రాదనమాట. సో అక్కడక్కడ పొడిపిండి కనిపిస్తూ ఉంటుంది చూడండి, అక్కడ కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే బిగినర్స్కి తెలియదు కదా, ఒకే దగ్గర వాటర్ వేసేస్తారు. నేను 1/2 కప్ చెప్పాను కదా అని ఒకసారి పోస్తారనుకోండి, అదంతా జారుగా ఒక్క దగ్గర ముద్దలు అయిపోద్ది అనమాట. సో కొద్దిగా చూడండి, పక్కన పొడిపిండి కనిపిస్తుంది కదా, అక్కడ అలా కొద్దిగా వేసుకుంటున్నాను కదా నేను, అలా వేసుకోవాలి. అలా వేసుకుని చక్కగా మొత్తం పిండి అంతా బాగా కలిపేసుకోవాలి. మనం బాగా ఎంత బాగా నొక్కి చేస్తామో మెత్తగా, ఇప్పుడు మనం ఆయిల్ వేయలేదు కదా, అయినా సరే చాలా స్మూత్గా వస్తుంది అనమాట. మనం ఇలాగ ఒక 2 మినిట్స్ బాగా నీడ్ చేసుకోవాలి. చూస్తున్నారా ఎలా స్మూత్గా వస్తుందో, చూసారా? సో ఇలా బాగా ఒత్తుకోవాలన్నమాట. ఇలా ఒత్తుకుంటే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు చపాతీ తింటామండి నైట్. సో నేను చాలా చేసి లాస్ట్కి ఈ పెరుగుతో చేసింది బాగా స్మూత్గా వచ్చింది. సో మీకు కూడా చెప్దామని చేస్తున్నాను. చూసారా? ఇప్పుడు నాకు 1/2 కప్పు వాటర్ పట్టాయి అనమాట. దీన్ని పక్కన పెట్టేసుకుందాం, మూత పెట్టేసి ఒక 1/2 అవర్. ఇప్పుడు తీసుకున్నాం కదా, 1/2 అవర్ అయిపోయింది. సో ఇప్పుడు పిండిని మళ్ళీ ఒక 1 మినిట్ బాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ అంత సైజు పిండిని తీసుకుని చేతిలో పెట్టుకుని రౌండ్గా చేసుకుని పిండిలో పరుపుకొని చక్కగా, ఈ సిలికాన్ మ్యాట్ చూసారా, నేను ఇది అమెజాన్లో తీసుకున్నానండి. చాలా బాగుంటుంది, కింద అంటకుండా ఉంటుంది అనమాట చపాతీ చేయడానికి. సో ఇలా నెమ్మదిగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నెమ్మదిగా చేసుకోవాలి. మరీ గట్టిగా ఒత్తిసాం అనుకోండి కింద అంటేస్తుంది అనమాట. ఇలా రౌండ్గా తిప్పుకుంటూ నెమ్మదిగా చపాతీని చేసుకోవాలన్నమాట. చపాతీ చాలా హెల్దీ అండి. షుగర్ ఉన్న వాళ్ళకి, లేదంటే డైట్లో ఉన్న వాళ్ళకి ఒక్క నైట్ 1-2 చపాతీలు తింటే చాలండి, ఆయిల్ లేకుండా. చక్కగా వెయిట్ లాస్ అవుతారు. షుగర్ ఉన్న వాళ్ళకైతే షుగర్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట. మా ఇంట్లో ఎప్పుడు చపాతీ తింటామండి. సో ఇలా చక్కగా రౌండ్గా తిప్పుకుంటూ, ఎక్కడైనా కొద్దిగా అంటుతుంది అన్నప్పుడు కొద్దిగా పౌడర్ వేసుకోవాలన్నమాట, పొడిపిండి వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటూ చక్కగా రౌండ్గా తిప్పుకుంటూ చేసుకోవాలి. ఫస్ట్ ఎవరికి రౌండ్గా వచ్చేదనుకోండి, చేస్తుంటే అదే వస్తుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఉంది కదా, ఇలాంటిది ఫట్కర్ లాంటిది తీసుకోవాలి. ఆ ప్యాన్ బాగా హైలో పెట్టి వేడెక్కాలన్నమాట. చపాతీ ఎప్పుడైనా హైలో పెట్టే చేసుకోవాలి. సిమ్లో పెట్టి చేసాం అనుకోండి అప్పుడు అలాగే అయిపోతాయి అన్నమాట. బాగా హీట్ ఎక్కాలి. చూసారా, ఈ మాత్రం మందం ఉంటే చాలు చపాతీ. సో ఇప్పుడు చూసారా కొద్దిగా పొగలు వస్తున్నాయి, ఇప్పుడు వేసుకోండి. వేసి చక్కగా చూడండి, నీకు చూస్తుంటే అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, కలర్ చేంజ్ అవుతుంది, కనిపిస్తుందా? సో మొత్తం అంతా అలా కలర్ చేంజ్ అయ్యాక అప్పుడు వెనక్కి రివర్స్ చేసుకోవాలన్నమాట. ఇలా చేస్తే చక్కగా వెనకలు కూడా కాలుతుంది. ఇప్పుడు చక్కగా కొద్దిగా చిన్న బబుల్స్ లాగా పైకి వస్తాయి అన్నమాట, రివర్స్ చేసి చూస్తే. చూసారా, చిన్న బబుల్స్ వచ్చాయి కదా. ఇప్పుడు తీసి డైరెక్ట్గా ప్యాన్ తీసేసి స్టవ్ మీద పెట్టి కిందకి పైకి చేసుకోవాలి. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో? నాకు చిన్నది కన్నం పడిపోయిందండి, అందుకే చూసారా పొగ వస్తుంది. లేదంటే మొత్తం బాగా పొంగిపోద్ది అనమాట.
చాలా చాలా మెత్తగా ఉంటాయి. అసలు 2 వేలుతో ఇలా తీసి తినొచ్చు అనమాట. అంత బాగుంటాయి. సో చూసారా ఎంత బాగుందో. నేనైతే కోడిగుడ్డు కూరతో చపాతీ పెట్టుకున్నానండి. చూడండి ఎంత స్మూత్గా వస్తుందో. చల్లారినా ఇలాగే ఉంటాయి. సో మీకు నచ్చితే ట్రై చేయండి. అందరికీ షేర్ చేయండి దయచేసి.